గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా వైద్యశాలలో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు వైద్యశాలలో డయేరియా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినట్టే తెనాలి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధి కూడా ఖాళీ అయిందని ఆయన తెలిపారు. రక్త నిధి కేంద్రంలో రక్త నిల్వలు సమృద్ధిగా ఉండటం కోసం త్వరలో పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించుకుందామన్నారు. మెరుగుపరచడానికి పేషెంట్స్ పాపం ఎవరైతే ఒక జనరల్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువగా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే ఆ పేషెంట్స్ అందరికీ కూడా ఉపశమనం కలిగేటట్టు ఒక ధైర్యం నింపే విధంగా మంచి వైద్య సేవలు అందించడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ మనకి జనాల్లో ఉంది. నిజంగా చాలా గర్వపడాలి మనం. ఇక్కడ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని సివిల్ వర్క్స్ గురించి కూడా ఈరోజు పర్యటించి చెక్ చేసాం. ప్రస్తుతం మనకున్న 200 పడకల ఆసుపత్రితో పాటు తల్లి పిల్లల హాస్పిటల్ 100 పడకలు, వీటితో పాటు నిర్మాణంలో మరొక 100 పడకల ఆసుపత్రి క్రిటికల్ కేర్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఆ భవన నిర్మాణం కూడా మరింత వేగవంతం చేయమని, సంవత్సరం లోపే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని అధికారులందరూ కూడా నేను కోరడం జరిగింది. 16 కోట్ల రూపాయలతోటి మనం భవన నిర్మాణం చేసుకుంటే కొంచెం సమయం పట్టినా సరే ఇంకొక 30 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పరికరాలన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా మా తెనాలి ఆసుపత్రిని తీర్చిదిద్దే విధంగా మేము అందరం కూడా ఒక బాధ్యత తీసుకుంటాం. 17 విభాగాలు ఉన్నాయి మనకి. 17 విభాగాల్లో కూడా సుమారు రోజుకి 1000 మందిని మనం అవుట్ పేషెంట్లుగా